ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు సెంటర్ల మంత్రులైనోళ్ళంతా సర్కార్ తరపుకెంచి డ్యూటీలకు ఎక్కుతుర్రు. ఫైళ్ల మీద సంతకాలు పెడుతుర్రు. ప్రమాణ స్వీకారాలు చేసిన తెల్లారే కొంతమంది మంత్రులు డ్యూటీలకు ఎక్కితే రెండొద్దులు వెనకెనకైనా మన తెలుగు రాష్ట్రాలకెంచి సెంటర్ల మంత్రులైన లీడర్లు కూడా ఇక ఇవాళ పదవి బాధ్యతలు తీసుకుంటుర్రట. ఇక గదేందో అర్చుకొనొద్దాం పార్. వగలెనక వగలు సెంటర్ల మంత్రులైనోళ్ళంతా డ్యూటీలకు ఎక్కుతున్నారు. అట్ట ఇప్పటికే ఇంతమంది డ్యూటీలకు ఎక్కితే ముహూర్తం చూసుకొని తాతిమ్మోళ్ళు బాధ్యతలు తీసుకుంటున్నారు. అట్ట ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకేంచి సెంటర్ల మంత్రులైనోళ్ళు బేస్తారన్నాడు ఫైళ్ల మీద సంతకాలు పెట్టి పదవిలకు ఎక్కేరు. తెలంగాణకేంచి 2, ఏపీకేంచి 3, మొత్తం 5 సెంటర్ల మంత్రులయ్యారు. అండ్ల ఏపీకేంచి విమానాల శాఖ మంత్రి అయిన కింజారపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో పదవిలకు ఎక్కిండు. కుర్చీలో కూర్చొని బాధ్యతలు అందుకుంటున్నట్టు బుక్ల సంతకం పెట్టిండు మంత్రి సారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్ మా తాలూకా జిల్లాకి పక్కనే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కొత్తగా వస్తున్నటువంటిది. అశోక్ గజపతి రాజు గారి టైంలో దానికి పునాదులు వేయడం జరిగింది. కానీ గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి లేకుండా కుట్టిపడింది. మళ్ళీ ఈరోజు ఆ బాధ్యత నా మీద వచ్చింది కాబట్టి అది ఇమీడియట్గా దాన్ని టేకప్ చేసి రికార్డు టైంలో అది పూర్తి చేసి అక్కడ ఫ్లైట్స్ ల్యాండ్ చేసే విధంగా చేయాలనేది మా ఆలోచన. అగనాట పడాకుబడ్డ భోగాపురం విమానాల స్టేషన్ ని నున్నగా చేస్తాడట. వచ్చే డిసెంబర్ కల్లా విమానాలు గంటల ఆలేతట్టు చేస్తా అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. ఇటు కేంద్రంలో బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి సారు సుత దుర్గమ్మ గుళ్ళే పూజలు చేసి అటెంక డ్యూటీలకు ఎక్కిండు. ఇక అటెంక మైకుల ముంగట కూర్చొని మాట్లాడుకుంటా 5 ఏళ్లలో ఏమేం చేస్తాడో పబ్లిక్ కు పూసగుచ్చిండు. విద్యుత్ కోత లేనటువంటి భారతాన్ని నిర్మించాలంటే ఖచ్చితంగా బొగ్గు ఉత్పత్తి పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇతర దేశాల నుంచి ఇంకా కొంత మేరకు మనం బొగ్గు దిగుమతి చేసుకుంటున్నాం. రానున్న రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో మన అవసరాలకు కావలసినటువంటి బొగ్గును మనమే ఉత్పత్తి చేసుకోవడం, ఆ దిశలోనే మేమందరము డెడికేషన్తో పనిచేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఇటు సెంటర్ల పోలీస్ సహాయ మంత్రిగా బండి సారు అంగుల ఆర్భాటాలు లేకుండా మంది మార్పులమే లేకుండానే ఒంటరిగానే పోయి పదవి బాధ్యతలు తీసుకున్నాడు. కుర్చీలో కూర్చొని ఫైళ్ల మీద సంతకాలు పెట్టిండు. ఆటంక పెద్దయ్య గారి దగ్గరికి పోయి కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. ఇగో ఇట్ట సెంటర్ల మన తెలుగు లీడర్లు పుస్తకంలో సంతకాలు పెట్టి పదవులకి ఎక్కారు. మరి చూడాలకి 5 ఏళ్ళు వాళ్ళ పాలన ఎట్టెట్ట సాగుతుంది, ఏంది ఎట్ట నడిపిస్తారు అనేదిగా.